అందరికీ నమస్కారం. హిందూ ధర్మంలో దేవుని మీద నమ్మకము, ధ్వజస్తంభము, ప్రాణ ప్రతిష్టాపన అబద్ధం అనే వాళ్లకు మాత్రమే. చిన్న రాగి ముక్క ప్లాస్టిక్ దాని మీద అంటిస్తే అది ఎక్కడో ఉన్న శాటిలైట్ నుంచి మనకు సిగ్నల్ స్వీకరించి మనకు మాటలు, చిత్రాలు అందిస్తుంది. అటువంటిది చిన్న రాగి యంత్రంతో పాజిటివ్ ఎనర్జీ ఆకర్షించేలా స్థాపించాడు. కుదరక దానికి ఎనర్జీ గ్రహించేటువంటి శక్తి లేదా? విశ్వకర్మ పంచశిల్పిచారులు ముడి, రాగి, ఇత్తడి లోహాన్ని సంగ్రహించి వేల ఏళ్ల క్రితమే మన దేశానికి విజ్ఞానాన్ని అందించారు. అందుకే దేవాలయాలు కట్టేటప్పుడు గోపురం మీద యాంటీని కలశం పెడతారు. దేవాలయాల ముందు ఇత్తడి ద్వంద్వ స్తంభం ఉంచుతారు. విశ్వకర్మ పంచశిల్పిచారులు అద్భుత విజ్ఞానాన్ని మనకు అందించారు. ఈ దేశంలో కొంతమందికి అర్థం కాలేదు. అందుకే ముందు చేసే వీడియోలో సిమ్ములో ఏముందో, హిందూ ధర్మంలో ఏముందో, విశ్వకర్మ పంచశిల్పిచారులు చేసిన వైభోగంలో ఏముందో చెప్పుకుందాం. నమస్కారం.